ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒక ప్రధాన దినపత్రికలో ఒక ఆసక్తికరమైన ఆర్టికల్ వచ్చింది. అదేంటంటే ఒకసారి చిన్నది మీకు చదివినిపిస్తాను, తర్వాత దాని గురించి మాట్లాడదాం. రీసెర్చ్ సొసైటీ ఫర్ ద స్టడీ ఆఫ్ డయాబెటిక్ ఇన్ ఇండియా RSSDIలో వీళ్ళు ఏంటంటే ఒక అధ్యయనం చేస్తున్నారంట. మధుమేహ నివారణకు మనలాంటి పెద్ద దేశంలో ఆచరించగలిగే మార్గం ఏమైనా ఉందా? దీనిపై RSSDI దృష్టి సారించింది. మధుమేహం మీద అధ్యయనం చేయడానికి ఏర్పడిన ఇది ఏషియాలోని అతిపెద్ద పరిశోధనా సంస్థ. డయాబెటీస్ నియంత్రణలో యోగా ప్రభావాలను గుర్తించడానికి గతంలోనూ కొన్ని స్వల్పకాలిక అధ్యయనాలు జరిగాయి. అయితే ఇంత విస్తృతంగా సుదీర్ఘంగా అధ్యయనం నిర్వహించడం ప్రపంచంలో ఇదే తొలిసారి. నోట్ దిస్ పాయింట్, ప్రపంచంలో ఇదే తొలిసారి. మన దేశంలో తెలుగు రాష్ట్రాలతో పాటు, నోట్ దిస్ పాయింట్, మన దేశంలో తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా చోట్ల దీన్ని నిర్వహించారు. మధుమేహం ముప్పు అధికంగా ఉండే ముందస్తు మధుమేహం కలవారు దీనికి ఎంచుకున్నారు. క్రమం తప్పకుండా సాధన చేస్తే మధుమేహం తగ్గుతుందా లేదా అనేది గుర్తించడం దీని ఉద్దేశం. ఇందుకోసం 40 నిమిషాల యోగా ప్రణాళికను రూపొందించి సాధన చేయించారు. నడవటం వంటి వ్యాయామాలు చేసిన వారితో పోలిస్తే నడకతో పాటు యోగాను ఆచరించిన వారి మధుమేహం ముప్పు గణనీయంగా తగ్గుతున్నట్టు ప్రాథమిక అధ్యయన ఫలితాలు స్పష్టంగా పేర్కొంటూ విశేషం. వెరీ గుడ్. ఇక్కడ నేను మాట్లాడదలుచుకుంది యోగాతో తగ్గుతాయా లేదా అనేది కాదు. నిజానికి ఎక్సర్సైజులతో, ఫిట్నెస్లతో, వీటితో డయాబెటీస్ తగ్గదు. కొంత బ్లడ్ షుగరు అదుపులోకి రావచ్చేమో, కానీ కొద్ది మోతాదులో ఎక్సర్సైజ్తో రావటం అంటూ కల్లా కూడా జరగదు. ఎందుకంటే డయాబెటీస్ అనేది మెటబాలికానికి దుర్వినియోగం చేయడం కారణంగా వచ్చి ఒక మెటబాలిక్ సిండ్రోమ్, జీవనశైలి వ్యాధి తప్పుగా ప్రవర్తించడం వల్ల వచ్చిన సిండ్రోమ్. జీవనశైలి అంటే మెయిన్ ఆహార విధానం సరిచేయకుండా మీరు ఎంత చేసిన ఉపయోగం ఉంది? అది మెయిన్. ఇక్కడ లోపం ఏమొస్తుందంటే, ఇప్పుడు చూడండి, పరిశోధన అంటే ఇది ఐషియాలో కల్లా పెద్ద డయాబెటిక్ మీద చేసే పరిశోధన సంస్థ అంట. భారతదేశానికి చాలా అవసరమని చాలా రాజమౌళి సినిమాలో విలన్కు హీరోకి ఇచ్చేంత బిల్డప్ ఇచ్చారు. బాగుంది, వెరీ గుడ్, మంచి పని. తెలుగు రాష్ట్రాల్లో కూడా చేశారంట. దురదృష్టం ఏంటంటే బ్లడ్ షుగర్ ఏదో కొద్దిగా ఒక 10 పైసలు కంట్రోల్ అవుతుంది ఈ నడిచే వాళ్ళతో పోలిస్తే అని రుజువు చేయడం కోసం ఏషియాలో ఇంత సంస్థలు, పెద్ద సంస్థలు పెట్టిన వాళ్ళు లక్షల మంది తగ్గిన వాళ్ళు ఏ ఊరు వెళ్ళినా, ఒక హైదరాబాద్ చూసుకున్న లక్షల మంది ఉన్నారు కదా, మన డయాబెటిక్ కంప్లీట్గా రివర్స్ అయిన వాళ్ళు. సంకలో పిల్లి పెట్టుకునే దేశం అంతా తిరిగినట్టు ఎక్కడుందో మా పిల్లి అని. ఎందుకయ్యా ఈ పరిశోధనలో దేనికి చేస్తున్నారు ఇలాంటి ఆత్మవంచనలు? డయాబెటీస్ తగ్గడానికి సింపుల్ మార్గం ఉంది. అలానే తగ్గించాల్సిన అవసరం ఉంది. ప్రతి వాళ్ళతో యోగా చేస్తారా? ఎవరితో చేస్తారు యోగా? మీరు 40 నిమిషాల ప్రోగ్రామ్ చేశారనుకోండి, ఎవరు చేయగలరు 40 నిమిషాల ప్రోగ్రామ్ని? బాగా ఎంతలో పట్టుండి మోకాళ్ళు నెరిగిపోయి ఓ 50 ఏళ్ళు, 60 ఏళ్ళు లేదా 70 ఏళ్ళు ఉన్నాళ్ళు, ఏమాత్రం నడవలేని వాళ్ళు యోగాలు ఎలా చేస్తారు? ఏదో కూర్చుని చేతులు ఒప్పమంటే వేళ్ళు ఊపుతారు, దాంతో యోగా అయిపోదు కదా. మీరు ఇచ్చిన 40 నిమిషాల సెట్ ప్రోగ్రామ్ చేస్తే డయాబెటీస్ తగ్గుతుందా? బ్లడ్ షుగర్ తగ్గుతుందా? మందులతో తగ్గదు బ్లడ్ షుగరు. మీరు బ్లడ్ షుగర్ అదుపులో చేస్తారు, డయాబెటీస్ ఎలా తగ్గుతుంది? అసలు ఒక మెటబాలిజం మార్చకుండా డయాబెటీస్ని తగ్గించడం ఏంటి అసలు? అంత పెద్ద సెంటర్ పెట్టారు కదా. సెంటర్ పెట్టినప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? అన్ని ప్రత్యామ్నాయ పద్ధతులు చూడాలి. ఆహార విధానం మీరు ఎందుకు దృష్టి సారించరు? డయాబెటీస్కి మూల కారణం సెల్ పరిధి దాటి మనం ఆత్రంగా ఎక్కువ తింటున్నాం రుచుల కోసం. ఆ ఎక్కువ తిన్న గ్లూకోజు ఫ్యాట్ స్టోరేజ్, ఆ ఫ్యాట్ టిష్యూలో స్టోర్ అయిన తర్వాత అప్పటి వరకు డయాబెటీస్ ఉండదు. ఎప్పుడైతే ఆ ఫ్యాట్ సంచి కూడా నిండిపోయిందో ఆటోమేటిక్గా రక్తంలో ఉండిపోతుంది, అదే డయాబెటీస్. అంటే దీనికి కారణం ఏంటి? మీరు గ్లూకోజ్ని సెల్ పరిధి దాటి తినటం అనేది మూల కారణం. తద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చింది. దాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? ఇన్సులిన్ లేకుండా చేయాలి. ఇన్సులిన్ లేకుండా చేయాలంటే ఆహార విధానం ద్వారా సరిచేయాలంటే ఏమాత్రం ఇన్సులిన్ అవసరం లేని ఫ్యాట్ మెటబాలిజంకి వెళ్ళాలి. అంటే ఫ్యాట్ మెటబాలిజం కొంతకాలం ఉంటే డయాబెటీస్ చక్కగా దూరం అయిపోతుంది. చాలా సింపుల్. ఇన్సులిన్ హార్మోన్ దూరం చేయడం ద్వారా ఆ ఫ్యాట్ టిష్యూలో ఏదైతే స్టోర్ అయ్యి ఉన్న ట్రైగ్లిజరైడ్స్ ఫ్యాట్ ఉందో దాన్ని రిమూవ్ చేయడం ద్వారా జరుగుతుంది. ఇంత సింపుల్ సైంటిఫిక్ ప్రాసెస్ పక్కన పెట్టుకుని యోగాలు చేస్తే ప్రెషర్ తగ్గుతుంది, మానసిక ప్రెషర్ తగ్గుతుంది, తగ్గచ్చు. యోగా ఖచ్చితంగా ఈ ప్రపంచంలో అద్భుతమైన వాటిలో ఒకటి. భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన వారసత్వాలు అదొకటి. దాంతో ఈ మిరకల్స్ జరగవు, ఎంతవరకు అంతవరకే జరుగుతాయి. అది కొద్దిగా ఫిట్నెస్కి వాటి పనికి వస్తుంది తప్ప కార్టిజోల్ రిలేటెడ్ డయాబెటీస్ తగ్గుతుంది అన్నట్టుగా కొంత ఆర్టికల్లో చెప్పారు. కార్టిజోలే కాదండి, కార్టిజోల్ వాళ్ళు ఉంటారు 10%. మిగిలిన వాళ్ళంతా లైఫ్ స్టైల్ బాధితులు కదా, వాళ్ళ సంగతి ఏంటి? యోగా అద్భుతం. డైట్తో పాటు యోగాని మిక్స్ చేస్తే అద్భుతం జరుగుతుంది. బట్ డైట్ లేకుండా ఎలా ఉంటుందంటే, మీరు ఇక చికెన్ కూరని జస్ట్ ఏదో మసాలా లేకుండా వండినట్టు, జస్ట్ మసాలా యాడ్ చేయొచ్చు అంతవరకే. బేసిక్ కర్రీ అంతా
ఆహార విధానంలో వస్తుంది. ఇవన్నీ గమనించండి. మీరు తెలుగు రాష్ట్రాల్లో అధ్యయనం చేశారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని మిలియన్ల మందికి ఇంతమంది మన డైట్ పాటించి ఇంత అవలేలుగా డయాబెటిక్ పారదోలినాళ్ళు ప్రతి సందుకి ప్రతి వీధిలోనూ ఇంతమంది ఉంటే దీని మీద కనీసం దృష్టి సారించడం కూడా లేదు. పిటి. ఎందుకంటే వీళ్ళందరికీ కావాల్సింది డయాబెటీస్ తగ్గడం కాదు, డయాబెటిక్ నిలబడాలి, ప్రయత్నాలు చేసినట్టు నటించాలి. అంత తప్పితే వీళ్ళలో చిత్తశుద్ధి ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏషియాలో కల్లా పెద్ద సంస్థ అంటున్నారు కదా, ఒక్కసారి కనుక మన డైట్ విధానాన్ని కనుక వీళ్ళు పరిశీలిస్తే భారతదేశం నుంచి ఒక టార్గెట్ పెట్టుకుంటే డయాబెటీస్ అనే మహమ్మారిని అడ్రస్ లేకుండా ఎలా చేయాలో అవలేలుగా చిటికేసినంత ఈజీగా చేసి చూపించవచ్చు. నిజంగా మీకు ప్రీ డయాబెటీస్ మీ ప్రయోగాలు ఎందుకయ్యా? రేపొద్దు కాలు తీసేయాలన్న వాళ్ళని అప్పచెప్పండి, దెబ్బ తగ్గిద్దాం. టైప్ 1 వాళ్ళ దగ్గర చూపిద్దాం ఇన్సులిన్ వాడకుండా. లక్షల రిపోర్ట్లు 14-15 ఉండే హెచ్పి వాళ్ళు తీసుకురండి. వాళ్ళ మీద అధ్యయనాలు ఎందుకండి తగలేసుకున్నాం. 3 మంది మీకు టెస్ట్ మాన్లు ఇవ్వడానికి లక్షల మంది రెడీగా ఉన్నారు. లేదా రండి ఒక 1000 మందిని పెట్టుకుని ట్యాకప్ చేద్దాం, లేదా ఒక 500 మందినో 100 మందినో ట్యాకప్ చేద్దాం. 100% ఫలితాలు లేకపోతే నేను మొత్తం చెప్పడం మానేసి వెళ్ళిపోతాను. ఇదంతా ఏ కమర్షియల్ కూడా కాదు కదా, కంప్లీట్ నేను ఒక నాలెడ్జ్ షేర్ చేస్తాను. ఈ నాలెడ్జ్ని ప్రతి ఇంటికి చేరువ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు దీన్ని ఉపయోగించుకుని చేస్తే నిజంగా మధుమేహం తగ్గడానికి మీరు కృషి చేసిన వాళ్ళు అవుతారు. లేదా ఇక మందుల కంపెనీలు చేసే ఆడే ఆటల్లో చేసే విన్యాసాలు ఇది కూడా భాగం అనుకోవాల్సి వస్తుంది. ప్రజలందరూ దీన్ని గమనించండి. థ్యాంక్ యూ.